ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? అమ్మ చెంత అమ్మ పంచన ఉండజాలరు ఉండలేరు, ఏకాకులవుతారు. అందుకే అంటున్న అమ్మ కాంతమ్మ తల్లి దగ్గరకు 100 మంది వస్తే 10 మంది మాత్రమే అమ్మను అర్థం చేసుకుని తరించినారు. వారి పేర్లను చివరిలో రాస్తాను. అమ్మ దగ్గర 2 అంశాలు ఖచ్చితంగా ఉంటాయి. అమ్మను నమ్ముకొని తనువు మనసు అమ్మకు అర్పించి అమ్మతో స్నేహపూర్వకంగా మెలగడము. రెండవది ప్రలోభాలకు మనము గురి అయ్యి వేరే వారిని గురి చేయడము రెండవది. ఈ గుణము ఎవరి వద్దనున్నా కూడా అమ్మవారు సహించేవారు కాదు. వెంటనే వీలైనంత దూరముగా విసిరివేస్తారు. అమ్మ కాంతమ్మ తల్లి ముఖ్య ఉద్దేశ్యము అమ్మ ప్రేమ అనంతమైనది. అమ్మ మనసు తేనె మనసు. అమ్మ మమకారము సర్వాభరణాల నిలయము. అమ్మను ఏదైనా గతి ఏంటమ్మా, నా గతి ఏంటమ్మా, నేను ఎట్లాగమ్మా బ్రతికేది అంటే, ఏంది బుజ్జాయ్, ఎవరైనా అమ్మని ఎత్తడి కోరతారా? ఏమి చేసుకుంటావే ఎత్తడిని? చిలుము పడుతుందే. అమ్మను ఏదైనా కోరిక అడగాలంటే పొత్తడి అడిగి తెలుసుకోవాలి, పుత్తడి అడిగి తెచ్చుకోవాలి. అమ్మ దగ్గర పుత్తడినే తీసుకోవాలి, నీవు దాచుకోవాలి. కానీ అన్ని ఇత్తడి కోరికలు కోరితే ఎట్టమ్మా? ఒక్క పుత్తడి కోరిక కోరరాదా కాంతమ్మ తల్లిని? కాంతమ్మ తల్లి వారు మహాయోగులు, సిద్ధులు, మహాదేవరులు, ఆదిశక్తి స్వరూపులు. కానీ నేను దేవతనని చెప్పేవారు కాదు. అమ్మ వాత్సల్యము, అమ్మ గుణము ఏ రీతి పొగిడినా కూడా రాయడానికి మాటలు లేవంటున్నారు మన అరుణమ్మ గారు. స్వచ్ఛమైన టెంకాయలోని నీరు, అందులో ముదిరిన టెంకాయ మోము, ఇంతకన్నా స్వచ్ఛత కలిగినవి వేరే ఏమున్నాయి చెప్పుకునేటందుకు మహాసిద్ధేశ్వరి ఒక దగ్గర కూర్చుని రమేష్ని, రారా బుడ్డాయ్, 4 బుట్టలు మట్టి తేరా, 4 బిందెలు నీళ్లు తేరా అని అవి తెచ్చిన తరువాత ఒక స్తాంబాళం తట్టలో మట్టిని నీరు పోసి కలిపి ఆ నీటిని కొంతమందికి పానకం తీర్థములే ఇస్తూ, ఇదో పట్టు, నీకు 10 రూపాయలు, ఇదిగో నీకు పట్టు కొంచెం, ఇది 50 రూపాయలు నీరు, ఇది తీర్థంరా 10 రూపాయలు, నీకు 100 రూపాయలే అని లెక్కలు కట్టి వారికి బాధలను విరమింపచేసేది ఆ ఇసుక నీటి తీర్థముతో. నీటిని మట్టిని కలుపుగా వచ్చిన మట్టిని ప్రసాదంగా ఇచ్చి దాచుకోమనేది. 4 బిందెల నీళ్లు ఆ 4 బుట్టల మన్ను కలుపుతూ నీరు మోయించి కలుపుతుంటే ఆ నీరు కాలువలు కట్టి పారుతూ ఉండేవి. వాటి దగ్గరకు వెళ్ళి నీటికి అవతల యువతల దారులు ఏర్పాటు చేసేది. వెంటనే పిచ్చి పనేని, ఏంటమ్మా పిచ్చి పని కాకపోతే పోయడం ఎందుకు, కాలువలు ఎందుకు కట్టడము ఎందుకు అంటే, గొలగముడి కంటేపల్లి అనికేపల్లి కనపర్తిపాడు పండాలి కదే, కాలువలు లేకపోతే పంటలు ఎక్కడ పండుతాయి బుడ్డాయ్? అందుకే కాలువలు ఇప్పుడు మనం ఎంత చేసి అందించగలమో అంత ముందు తరాలకేగా అంటుండేది ఈ కాంతమ్మ తల్లి. అలా గొలగమూడి ప్రాంతమంతా పాడి పంటలతో ఈరోజు కళకళలాడుతుంది. ఇంత కంటే నిదర్శనమేముంది? అందుకేగా వెంకయ్య స్వామి వారు చాటుకు పోకముందు ఒక మాట చెప్పేవారు, గొలగమూడిలో గోవు పాదమంతా కూడా దొరకదని చెప్పారు. నీళ్లు మోయడానికి మన ఈ రమేష్ని ఉపయోగించేది మహాతల్లి. ఆ నీళ్లు మోసి ఆ చేతులు సాయంత్రానికి తిమ్మిర్లు పట్టేవి ఈ రమేష్కి. ఎర్రటి బొబ్బలు వచ్చి చేతులంతా బొక్కలు పడితే మరలా ఉదయానికి మాయనిపోయి మామూలుగా ఉండేవి. నేను అమ్మను ఒక మాట అడిగేదాన్ని, కాంతమ్మ తల్లిని, అమ్మ అసలు నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడిగేదాన్ని. అందుకు అమ్మ ఏమి చెప్పిందంటే, నేను అందరి బూజులు దులిపేటందుకు వచ్చిన దాన్ని, నేను
అందరి బూజులు దులిపేటందుకు వచ్చిన దాన్ని అని అమ్మ నాకు చాలా సౌమ్యముగా చెప్పింది అంటున్నారు ఈ అరుణమ్మ. ఓంకార యజ్ఞము అరుణమ్మకు అమ్మగారు 108 సార్లు చేయమని చెప్పారు. అదే రీతిలో ఓంకారం అనే బొమ్మను గీసి ఆ బొమ్మపై 108 దీపాలను వెలిగించి అరుణమ్మ 108 సార్లు ఓంకార యజ్ఞమును చేసి అమ్మ ప్రశంసలు పొందినారు. ఓం మంత్రోచ్చారణ చేయడం వలన అలా 108 రోజులు 108 సార్లు చేసిన తరువాత మా ఇంటికి నా కలలో 2 లారీలను పంపించింది కాంతమ్మ తల్లి. అందులో మూర పొడవు కలిగిన చెరుకు ముక్కలు ఆ 2 లారీలలో నిండుగా ఉన్నవి. నీకు సరిపడా ముక్కలు పంపాను, పంట పండించుకోమని చెప్పింది కాంతమ్మ తల్లి అరుణమ్మకు. ఎందుకు అమ్మా అంటే, నీకు ఎందుకు పంపాను, 3 సార్లు రోజుకు మొక్కలను పండించమని మననం చేసుకుంటూ ఉండు అని చెప్పారు. అమ్మది గట్టి మనసు కాదు, కాంతమ్మ తల్లి మనసు చాలా ఉదారమైన స్వభావము, వెన్నలాంటి మనసు. యజ్ఞాలు అయిన తరువాత మూలా మన ఎడమ చేయి కింద పెట్టి కుడి అరచేతిని ఎడమ అరచేతిలో పెట్టి శివలింగము మనకు ఎడమ చేతిలో పెట్టి నీకు పొత్తడి ఇచ్చాను తల్లి, పొత్తడి అడగండి, అడగాలనుకుంటే అంతేకాని ఎత్తడి అడగవద్దు అన్నది కాంతమ్మ తల్లి. పొత్తడి అంటే లౌకిక కోరికలు. ఎంతటి మహనీయురాలు కాకపోతే అమ్మ చిన్న పిల్లలకు సైతం కోరికలు కలిగే రోజులలో దిగంబరిగా ఒంటరిగా ఎండనక వాననక అడవులు పచ్చిక బయళ్ళు వరి చేలు రోడ్లు పట్టుకుని తిరిగినదంటే అమ్మ కనిపించేటంత మామూలు స్త్రీ కాదు. ఆమె ఒక దేవతా స్త్రీ, ఒక సిద్ధేశ్వరి. అమ్మ ముందు నడుస్తుంటే అమ్మకు చుట్టూ 10 అడుగుల దూరములో ఎవరైనా ఆగవలసిందే, కానీ అమ్మ చెంతకు ఎవరూ కూడా రాలేని పరిస్థితి. అమ్మ అంతటి శక్తివంతురాలు కాంతమ్మ తల్లివారు. ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ.